ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా, ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని 1K ఫ్యామిలీకి అయితే దగ్గరగా ఉన్నామన్నమాట. మీకు తప్పకుండా సపోర్ట్ చేసి 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకొని మాకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ ఫస్ట్ కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. మీకు ఇట్లా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే మనకైతే దగ్గరికి అయితే జూమ్ అయితే అవుతుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇలా అయితే వస్తుంది. మీరైతే ఫస్ట్ PNG ఫొటోస్ అయితే కావాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే కావాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని అయితే నేనైతే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఫోటో కనపడుతుంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఇది ఫోటో అయితే ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని మీకు ఫస్ట్ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన బ్యాక్గ్రౌండ్లో అది ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది యాడ్ అయిపోయింది కదా. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద PNG ఫోటో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ PNG ఫోటో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకుని మనకైతే ఏమంటే PNG ఫోటో అనేది అయితే పెట్టుకోవాలి. అది ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకేమంటే బ్యాక్గ్రౌండ్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫోటో రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో కానీ దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకేమంటే డైరెక్ట్గా అనేది అయితే ఇలా అయితే మనకైతే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది అయితే కనపడుతుంది కదా, ట్రాన్స్పరెంట్ పైన ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది అయితే మనకైతే జనరేట్ చేసిన తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, PNG ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఇక్కడ ఇది కాదు పైన చూసుకొని పైన ఇక్కడ చూసుకున్నట్లయితే PNG ఫోటో కనబడుతుంది కదా, ఆ PNG ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో వచ్చింది చూడండి. ఇలా అయితే మనమైతే కొంచెం జూమ్ తగ్గించుకున్నట్లయితే ఇక్కడ చూడండి సింపుల్గా సెట్ అయితే అయిపోయింది చూడండి. ఇలానే మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నట్లయితే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఫస్ట్ వచ్చి కింద ఈ ఫోటో పైన అయితే రీప్లేస్మెంట్ పెట్టుకొని ట్యాప్ చేసుకొని రీప్లేస్మెంట్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమైతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందకి కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ PNG ఫోటో కావాలి కదా, ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకుంటే సింపుల్గా మీకు ఏమంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలానే మొత్తం ఇక్కడ 2 ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఈ ఫొటోస్ పైన అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకేమంటే ఫోటో అనేది అయితే యాడ్ అయిపోయింది. ఇలా మొత్తం ఫొటోస్ రీప్లేస్మెంట్ 3 ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది, అది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది అయితే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.